తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. సత్యసాయి అవతారం ప్రపంచానికి దారి చూపింది. ప్రసంగంలో ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమల ప్రసాద వ్యాఖ్యలపై యాంకర్ శివజ్యోతి క్షమాపణ. ప్రతి కుటుంబానికి ఇల్లు, ప్రతి ఇంటికి బైక్, టీవీకే లక్ష్యం. విజయ్ వ్యాఖ్యలు. తెలంగాణలో మరోసారి దాడికి దిగిన సైబర్ నేరగాళ్లు. సీఎంఓ వాట్సాప్ గ్రూప్ హ్యాక్. పాత ప్రభుత్వాలు సమస్యలను అప్పగించాయి. ఢిల్లీలో సీఎం రేఖా గుప్తా విమర్శలు. ఆర్టికల్ 240 పరిధిలోకి చండీగఢ్. కేంద్ర ప్రతిపాదనపై పంజాబ్ పార్టీలు వ్యతిరేకం. ఐబొమ్మ రవిపై నిర్మాత సి కళ్యాణ్ విమర్శలు. ఎన్కౌంటర్ వ్యాఖ్యలపై రవి తండ్రి స్పందన. హుస్నాబాద్లో మహిళా శక్తి కార్యక్రమం. చీరలు, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన పొన్నం ప్రభాకర్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన శత జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సత్యసాయి బాబా సేవా విలువలను స్మరించుకున్నారు. మానవ సేవను మాధవ సేవగా మలిచిన ఆయన విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో ప్రభుత్వాలకు సాధ్యం కాని పనులు చేసి చూపించారని గుర్తు చేశారు. 140 దేశాల్లో ఉన్న సత్యసాయి భక్తులు ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రేమతో, సేవతో లక్షలాది హృదయాలలో దేవుడిగా నిలిచిన సత్యసాయి బాబా ఆలోచనలు అందరం అనుసరించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమనే గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు ఉన్నా, వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా, వారి సేవలను స్మరించుకోవాలన్నా ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతివాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడు నువ్వు నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగారు. అదేవిధంగా వైద్యం, ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబా గారు చివరి దశలో ఉన్న వాళ్ళను, మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళని బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలవబడుతున్నాడు బాబా. పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు సత్యసాయి అవతారం ఒక లక్ష్యంతో భూమిపై ప్రత్యక్షమైందని అన్నారు. 1960లో ప్రారంభమైన సత్యసాయి సంస్థలు సేవలకు కొత్త రూపం ఇచ్చాయని, అన్ని మతాలు ఒక్కటేనని బాబా తన మహిమలతో చేసి చూపించారని గుర్తు చేశారు. సాయి సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ట్రస్ట్ ద్వారా నిస్వార్థ సేవలు కులమతాలకు అతీతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 102 పాఠశాలల్లో 60,000 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఆసుపత్రుల్లో రోజుకు 3,000 మందికి పైగా చికిత్స అందుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నీరు అందించేందుకు 550 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ట్రస్ట్ 7.5 లక్షల సేవాదళ సభ్యులతో సేవలు విస్తరిస్తుందని తెలిపారు. సత్యసాయి బోధనలు అందరూ ఆచరించాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని, సన్మార్గాన్ని చూపించారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి కేంద్రంగా మార్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే
శ్రీ సత్యసాయి. ఆ మహనీయుని శత జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకోవడం మనందరి అదృష్టం. ఆయన చెప్పిన సిద్ధాంతం లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇదే ఆయన మనకు బోధించిన విధానం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. 1960లో బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చింది. శ్రీ సాయి తన మహిమలతో అన్ని మతాలు ఒకటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. There is only one religion, the religion of love. There is only one language, the language of heart. There is only one caste, the caste of humanity. There is only one law, the law of karma. There is only one God, he is omnipresent. అనే ఇదే బాబా భక్తులకు చేసిన ఉపదేశం. ఈశ్వర శాంతి, ఈశ్వర సౌభాగ్యం, సకల జనుల సమిక్షేమాన్ని బాబా కోరుకున్నారు. కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది. తిరుమల ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదంపై యాంకర్ శివజ్యోతి స్పందించారు. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన ఆమె తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలంటూ విజ్ఞప్తి చేశారు. వెంకటేశ్వర స్వామిపై తాను ఎప్పుడూ అవమానకర వ్యాఖ్యలు చేయలేదని, L1 క్యూలో నిలబడి చెప్పిన మాటలు ప్రజల్లోకి తప్పుగా వెళ్లాయని స్పష్టం చేశారు. కుటుంబంతో ఇటీవల తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో చేసిన రిచెస్ట్ బిచ్చగాళ్లం అనే వ్యాఖ్య వివాదం రేపగా తెలుసో తెలియకో చేసిన తప్పుకు తన తరపున తన తమ్ముడి తరపున క్షమాపణలు కోరుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హర్ట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంధి శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడిండ్రు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపున నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చిండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి, మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హర్ట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నా సారీని యాక్సెప్ట్ చేయండి. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా. మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు, సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు, బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ. అండ్ డెఫినెట్గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. టీవీకే పార్టీ అధినేత నటుడు దళపతి విజయ్ కాంచీపురం జిల్లాలో పార్టీ శ్రేణులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజలందరికీ సొంత ఇల్లు, ప్రతి కుటుంబంలో ఒక బైక్ ఉండాలనేదే టీవీకే ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. త్వరలో అధికారంలోకి రానున్నామని, వచ్చిన రోజు నుండే శాంతి భద్రతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని, వరదల నివారణకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.
కరూర్ ఘటన తర్వాత విజయ్ సమావేశాలకు పోలీసులు ఆంక్షలు విధించగా ఈ సమావేశానికి కూడా QR కోడ్ ఉన్న 2000 మందికి మాత్రమే అనుమతిచ్చారు. நம்ம ஆட்சிக்கு வந்தா அது என்ன வந்தா வருவோம். மக்கள் கண்டிப்பா நம்மள வர வைப்பாங்க. மக்களுக்கான ஆட்சியை மக்களே விரும்பி வர வைக்கத்தானே செய்வாங்க. அப்படி மக்களால் அமைக்கப்பட போற நம்ம ஆட்சியில நம்ம என்ன செய்ய போறோம்ன்றது அதுக்கான அந்த தேர்தல் அறிக்கையில அதுக்கான விளக்கத்தை டெஃபினட்டா கொடுப்போம். பட் அதுக்கு முன்னாடி ஒரு சின்னதா லைட்டா நான் கொஞ்சம் அதை சொல்லணும்னு ஆசைப்படுறேன். இதை எப்படி செயல்படுத்த போறோன்றது முன்னாடி சொன்ன மாதிரி நம்மளுடைய தேர்தல் அறிக்கையில் அதுக்கான விளக்கத்தை ரொம்ப டீட்டெயில்டாக கொடுப்போம். நான் சும்மா மற்றவங்க மாதிரி அவங்கள மாதிரி எல்லாத்தையும் அடிச்சு விட்டுட்டு ஏமாத்துற வேலையெல்லாம் இங்கே கிடையாது நம்ம கிட்ட. நான் மறுபடியும் சொல்றேன், நம்ம அரசியலுக்கு வந்தது உங்களுக்கு நல்லது 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 மட்டுமே செய்யறது தான். எங்களுக்கு வேற எந்த அஜெண்டாவும் கிடையாது. அதனாலதான் பாத்தீங்கன்னா கொள்கை எதிரி யாரு, அரசியல் எதிரி யாருன்னு திட்டவட்டமா சொல்லிட்டு அது வெளியே சொல்லிட்டு களத்துக்கு வந்திருக்கிறோம். அதுல எந்த விதமான குழப்பமோ எந்த விதமான ஊசலாட்டமோ எதுவுமே இருக்க போறதில்ல. இந்த விஜய் சும்மா எதையும் சொல்ல மாட்டான். ஒன்னு சொன்னா அதை செய்யாம விட மாட்டான். அது மக்களுக்கு நல்லாவே தெரியும். తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి దాడికి దిగారు. సీఎంఓతో పాటు పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులను హ్యాక్ చేసి SBI ఆధార్ అప్డేట్ పేరుతో ప్రమాదకర APK ఫైళ్లను షేర్ చేశారు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ SBI పేరుతో సందేశాలు పంపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ APK ఫైళ్లను ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర పరిపాలనలో కీలక వ్యక్తుల గ్రూపులను లక్ష్యంగా చేసుకోవడంతో కలకలం రేగింది. ఇంతకు ముందే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్కు గురైంది. కోర్టు ఆర్డర్లు డౌన్లోడ్ చేయగానే గేమింగ్ సైట్కు రీడైరెక్ట్ అయిన ఘటన నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లో ప్రజాసభను ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేఖా గుప్తా గత ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు. 15 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో, తర్వాత 11 సంవత్సరాలు ఆప్ పాలనలో ఢిల్లీ ఉందని గుర్తు చేసిన ఆమె 27 సంవత్సరాల తర్వాత ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురాగానే పాత సమస్యలన్నీ తమకు వారసత్వంగా వచ్చాయని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు వదిలిన సమస్యలు పరిష్కరించేందుకు బీజేపీ కట్టుబడి పనిచేస్తుందంటూ ఆమె భరోసా ఇచ్చారు. और इस एक्टिवेशन के बाद हमारे इस क्षेत्र में कहने को ग्रेटर कैलाश एक पॉश कॉलोनी है, परंतु बहुत सारी समस्याएं रोजमर्रा में ऐसी कॉलोनियों को भी झेलनी पड़ती है. ये शायद बाकी लोगों को नहीं पता, क्योंकि अपने तरह की प्रॉब्लम है. और मैं आपको बताना चाहूंगी कि दिल्ली में 15 साल पहले कांग्रेस की गवर्नमेंट रही, 11 साल आम आदमी की रही, और 27 साल बाद बीजेपी गवर्नमेंट को आप सबने जब जिता करके यहां बिठाया तो बहुत सारी लीगेसी प्रॉब्लम साथ में मिली. दहेज में मिलती है ना, क्योंकि बहुत सारी बातचीत चल रही है, जेठानी देवरानी. मैं अंजुम जी आपको बताना चाहती हूँ, ये कह रही हैं ये बाकी चीजें, पर आप अपने आप को बहू मानिए. ये बड़ी खतरनाक सास हैं दोनों, ये बहुत खतरनाक सास हैं. ये छोड़ेंगी नहीं, तुमसे बहुत काम लेंगी. और इसलिए पूरा ताकत लगा के हड्डियों में दम रखिएगा. एक छोड़ देगी, दूसरी पकड़ लेगी, दूसरी छोड़ेगी, तो 2-2 सास वाली बहू वैसे ही बड़ी खतरनाक. तो क्षेत्र की सेवा करनी है आपने. इस प्रण के साथ में, सेवा भाव के साथ में आपको निश्चित रूप में आप सबका आशीर्वाद मिलेगा, मुझे पूरा विश्वास है. కేంద్రం చండీగఢ్లో చట్టాలు చేయడానికి అధికారాన్ని ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదన చేసింది. దీనికోసం రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లును రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పరిచయం చేయనున్నట్టు వార్తలు బయటకొచ్చాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీదళ్ పాక్షికంగా వ్యతిరేకత వ్యక్తం చేశాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చండీగఢ్ పంజాబ్కు విడదీయరాని భాగమని, నగరాన్ని వదులుకోబోమని హెచ్చరించారు.
అలాగే కేజ్రీవాల్, అమరీందర్ సింగ్, సుఖ్బీర్ బాదల్ కూడా ఈ బిల్లుకు వ్యతిరేకత పేర్కొన్నారు. కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ఈ నేపథ్యంలో వివరిస్తూ చండీగఢ్ పరిపాలనా నిర్మాణంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్న ఆలోచన ఈ క్రమంలో లేదని, రాష్ట్రాలకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయాలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల సంప్రదింపుతోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ఐబొమ్మ రవిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నిర్మాత సి కళ్యాణ్ ఆయనను ఎన్కౌంటర్ చేయాల్సిన దుర్మార్గుడిగా అభివర్ణించారు. రవి హెచ్డీలో సినిమాలు పెడితే ప్రజలు ఇంట్లో ఫ్యామిలీతో కూర్చొని చూస్తున్నారని, అతడిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి పనులు ఎవ్వరూ చేయరని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రవి తండ్రి అప్పారావు ఘాటుగా స్పందించారు. సి కళ్యాణ్ను ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల్లో కంటెంట్ ఉంటే ప్రజలు చూస్తారని, టికెట్ రేట్లు అమాంతం పెరిగాయని విమర్శించారు. తన కుమారుని తరపున వాదించే న్యాయవాదికి ఆర్థిక సహాయం అందిస్తామని అప్పారావు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి గార్డెన్స్లో జరిగిన మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మహిళలకు బొట్టు పెట్టి చీరలు అందించిన తర్వాత కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వకడే, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.